रुकन असम्बली तांडोर बी मनोहर रेड्डी ने मानसून के पेश नजर चौकसी के इकदाम से मुतालिक आला सतही जायजा इजलास लिया। MLA कैंप ऑफिस में मुनक़दा जायजा इजलास में म्यूनसिपल चेयरपर्सन स्वप्ना परमर, म्यूनसिपल कमिश्नर विक्रम सिंभारेड्डी, तांडोर के DSP बालाकृष्ण रेड्डी के अलावा रेवेन्यू, R&B और दीगर महकमे जात के अफसरान ने शिरकत की। जायजा इजलास के दौरान रुकन असम्बली मनोहर रेड्डी ने मानसून चौकसी के इकदाम का तफसीली जायजा लिया। उन्होंने अहदेदारों और अवामी नुमाइंदों को एक्शन प्लान तैयार करने की हिदायत दी ताकि सैलाबी पानी की वजह से अवाम को परेशानी का सामना न करना पड़े। उन्होंने इतवार को होने वाली हल्की बारिश से तमाम वार्डों में सैलाबी पानी जमा होने पर तशवीश का इजहार किया। उन्होंने ऐसी सूरत हाल को दोबारा होने से रोकने के लिए उठाए जाने वाले इक़दाम पर तबादला ख्याल किया। बारज़ां रुकन असम्बली मनोहर रेड्डी ने मीडिया से बात करते हुए तफसीलात से वाकिफ करवाया। తాండూరు జనాలకంతా కూడా ఇబ్బంది కలగడం, దగ్గరుండి రాత్రి చూసి ఆ విధంగా దాంట్లోకి ఏ విధంగా అయితే డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ చేయాలా, ఎన్నో రోజుల నుంచి నాళాలు కబ్జాలకు గురైనటువంటి నాళాలను ఏ విధంగా చేయాలని చెప్పి ఈరోజు అధికారులతో కానివ్వండి మా కౌన్సిలర్లతో అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సమన్వయంతో ముందుకెళ్లాలా, ముఖ్యంగా తాండూరు ప్రజల సహకారం ఖచ్చితంగా మనకు అవసరం. వారందరి సహాయ సహకారాలతో ఈరోజు అక్రూజ్ ఏదైతే కబ్జాలకు గురైనటువంటి నాళాలు ఉన్నాయో అది చేయడానికి తాండూరు ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలా. దానికి పత్రికా విలేకరులు కూడా ముందుండి సహకరించవలసిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారంతో మనం ఏదైతే ప్రజలు మనపైన విశ్వాసం నుంచి మనం ఏ విధంగా అయితే గెలిపించిందో వాళ్ళ విశ్వాసం ఈరోజు మనం చూడవలసిన అవసరం ఉంది. నాళాలని ఖచ్చితంగా ఎవరైతే కబ్జాకు గురయ్యారో పత్రికా విలేకరుల సహకారంతో ఉంది, మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం దయచేసి. ఎందుకంటే జనాలకు ఇబ్బందికరంగా ఉంది. ఒక చిన్న వర్షం పడితేనే ఈరోజు ఏ విధంగా అయితే రాత్రి మనం జరిగినటువంటి సంఘటన ఉన్నదో మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరందరూ కూడా సహకరించి మా అధికారులందరూ కూడా ఈరోజే ఫీల్డ్లకి వెళ్తూ ఉన్నారు. ఏదైతే మీరు కబ్జాలకు గురైనటువంటి ఆ నాళాలు ఎక్కడైతే మనకు క్లోజ్ అయిపోయినాయో దాన్ని అందరూ కూడా ఓపెన్ చేయడానికి